వెల్కమ్ టు రాకర్స్. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరి డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మేము మీకోసం ఒక ఫుడ్ బేస్డ్ మూవీని తీసుకొచ్చాం. అయితే ఈ మూవీ కేవలం ఫుడ్ బేస్డ్ మూవీ మాత్రమే కాదు, దీన్ని చూసి మనం ఒక మంచి జీవిత పాఠం కూడా నేర్చుకుంటాం. రాకర్స్, జీవితంలో మనం ఎన్నో తప్పులు చేస్తాం. వాటిని కొన్ని మనం కావాలని చేస్తాం, కానీ మరికొన్ని మనకి తెలియకుండానే చేస్తాం. అయితే కొన్ని తప్పులు మనకు ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తాయి, కానీ దానికి వ్యతిరేకంగా కొన్ని తప్పులు మాత్రం మన జీవితాన్ని తలకిందులు చేసి ఆ తప్పు చేయకపోయి ఉంటే బాగుండేది, ఆ ఒక్క తప్పు వల్ల జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చాయని అనుకునేలా చేస్తాయి. అయితే ఆ తప్పులను మన జీవితం నుంచి చెరపలేం, కానీ వాటిని సరిదిద్దే ప్రయత్నం మాత్రం చేయగలం. ఇక ఈ ఆలోచనతో ఈ రోజు ఒక అద్భుతమైన మూవీని మీ ముందుకు తీసుకొచ్చాం. అయితే ఈ మూవీని ఎండింగ్ వరకు చూస్తే ఇది ఒక మంచి మోటివేషనల్ మరియు మనసుకు హాయిని కలిగించే మూవీ అని తెలుస్తుంది. ఇక ఈ మూవీ చూసిన తర్వాత అయిపోయిందేదో అయిపోయింది, కనీసం ఇప్పటికైనా చేసిన తప్పును సరిదిద్దుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అనే ఆలోచన వస్తుంది. ఫ్రెండ్స్, 2015లో రిలీజ్ అయిన ఈ మూవీ పేరు వచ్చేసి బర్న్ట్. ఈ మూవీ యాడమ్ అని మన హీరోని చూపించడంతో స్టార్ట్ అవుతుంది. అయితే 3 ఏళ్ల ముందు మన హీరో యాడమ్ పారిస్ లో ఒక పెద్ద రెస్టారెంట్ లో హెడ్ చెఫ్ గా పనిచేసేవాడు. కానీ యాడమ్ తన కోపం మరియు డ్రింక్ చేసే అలవాటు కారణంగా ఈ రెస్టారెంట్ లో ఉన్న గౌరవాన్ని మట్టిలో కలిపి ఆ రెస్టారెంట్ ని మూయించేస్తాడు. ఇంతేకాక యాడమ్ ఆ ఏరియాలో డ్రగ్స్ అమ్మే డీలర్ దగ్గర అప్పు కూడా తీసుకుంటాడు. ఇక అతను ఇది తిరిగి చెల్లించలేక పారిస్ నుండి పారిపోయి వేరే సిటీకి వెళ్లిపోతాడు. అయితే యాడమ్ అతను ఏ సిటీలో ఉన్నాడనే విషయం తన గర్ల్ ఫ్రెండ్ కి కూడా చెప్పకుండా మాయమవుతాడు. ఇక యాడమ్ ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. 3 సంవత్సరాలు గడిచిపోతాయి. అయితే ఈ 3 సంవత్సరాలలో యాడమ్ తన కోపాన్ని తగ్గించుకోవడానికి ఎన్నో కష్టమైన పనులు చేయడం మొదలుపెట్టి రోజు 10 లక్షల ఆయిస్టర్లని పగలగొట్టి వాటి మాంసం తీసేవాడు. ఈ విధంగా యాడమ్ ఎన్నో మార్గాలను అనుసరించి 3 సంవత్సరాలలో తన అలవాట్లు, తన స్వభావం ఇలా అన్ని మార్చుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనే సంకల్పంతో తిరిగి ప్యారిస్ కి వెళ్తాడు. అయితే ఈ కథంతా మనకి యాడమ్ యొక్క వాయిస్ ఓవర్ ద్వారా చెప్పబడుతుంది. ఇక ప్యారిస్ కి తిరిగి వచ్చిన యాడమ్ అందరికంటే ముందు తన పాత రెస్టారెంట్ మేనేజర్ అయిన టోనీని కలుస్తాడు. అయితే యాడమ్ ని చూసిన టోనీ కోపంతో ఉక్కిరిబిక్కిరవుతూ, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? నీ వల్లే కదా జాన్ తన రెస్టారెంట్ ని మూసివేయాల్సి వచ్చింది. నీ వల్ల ఎంత మంది ఉద్యోగాలు కోల్పోయారో తెలుసా? ఇప్పుడు ఏ రెస్టారెంట్ మూయించడానికి తిరిగి వచ్చావు అని యాడమ్ ని అడుగుతాడు. యాడమ్ టోనీకి కోపం రావడం సహజమే అని అనుకుని చాలా ప్రశాంతంగా, ఈ 3 సంవత్సరాలలో నన్ను నేను ఎంతగా మార్చుకున్నానో నువ్వు అస్సలు ఊహించలేవు. నా తప్పులు నాకు అర్థమయ్యాయి. దయచేసి నాకు ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి ఒక్క అవకాశం ఇవ్వు. నేను నీ రెస్టారెంట్ ని ఖచ్చితంగా 3 మిషెలిన్ స్టార్స్ తెస్తాను అని టోనీతో అంటాడు. మిషెలిన్ స్టార్స్ అంటే అద్భుతమైన వంటకాలను వండే రెస్టారెంట్స్ కి ఇచ్చే ఒక ప్రత్యేక గుర్తింపు. అయితే యాడమ్, నాకు నీ రెస్టారెంట్ లో హెడ్ షెఫ్ గా ఉద్యోగం ఇవ్వు, నేను నిన్ను నిరాశపరచును అని అంటూ టోనీని బతిమాలుతాడు. కానీ టోనీ కోపం మాత్రం కొంచెం కూడా తగ్గదు. అయినా యాడమ్ ఏమంత మంచి పని చేసి వచ్చాడని టోనీ తన కోపాన్ని తగ్గించుకోవాలి చెప్పండి. ఇక టోనీ యాడమ్ ని చూడగానే, ఇప్పటికే నిన్ను చంపి ఉండేవాణ్ణి, కానీ నీతో ఎన్నో సంవత్సరాలు పనిచేశాను కాబట్టి అలా చేయలేకపోతున్నాను. నువ్వు మారిపోయావు, కానీ నువ్వు నాశనం చేసిన జీవితాల సంగతేంటి? నాలోని మృగం బయటకు రాకముందే ఇక్కడి నుండి వెళ్ళిపో, ఇకపై ఎప్పుడు కనపడకు అని యాడమ్ మీద అరుస్తాడు. అయితే టోనీ తన కోపాన్ని బయటపెట్టడంతో యాడమ్ కి ప్రస్తుతం పరిస్థితి అంతగా బాగలేదని అర్థమవుతుంది. ఇక యాడమ్ ఇప్పుడు ఈ విషయాన్ని పెద్ద చేయడం మంచిది కాదు అని అనుకుని అక్కడి నుంచి నిశ్శబ్దంగా బయటికి వెళ్లిపోతాడు. ఆ తర్వాత యాడమ్ తనకి తెలిసిన మరో రెస్టారెంట్ కి వెళ్తాడు. అది ఒకప్పుడు యాడమ్ పనిచేసిన చోటు. ఆ రెస్టారెంట్ యజమాని పేరు హెన్రీ. అయితే హెన్రీ యాడమ్ ని చూసి చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే యాడమ్ పారిస్ లోని టాప్ షెఫ్ లో ఒకటిగా పేరు తెచ్చుకున్నవాడని తనకి తెలుసు. అయితే మత్తు పదార్థాల వ్యసనం యాడమ్ కెరీర్ ని పూర్తిగా నాశనం చేసిందని కూడా హెన్రీకి తెలుసు. అయితే హెన్రీ చాలా దయగల మనిషి కావడంతో అతను యాడమ్ ని ఆప్యాయంగా పలకరిస్తూ, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? కనీసం ఇప్పుడైనా బాగున్నావా? ఇంతకు నువ్వు సిల్వియాను కలిసావా అని అడుగుతాడు. యాక్చువల్లీ సిల్వియా యాడమ్ యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. అంతేకాక ఆమె జాన్ కూతురు కూడా. ఫ్రెండ్స్, జాన్ తెలుసు కదా, యాడమ్ తన చెడు ప్రవర్తన వల్ల మూయించిన రెస్టారెంట్ యజమానే జాన్. ఇక హెన్రీ యాడమ్ కి సిల్వియా వాళ్ళ నాన్న జాన్ చనిపోయాడని, తండ్రి చనిపోయిన తర్వాత సిల్వియా ఒంటరిగానే ఉంటుందని, చాలా బాధపడుతోందని చెప్తాడు. ఇవన్నీ తెలుసుకున్న యాడమ్ తన వల్ల జాన్ రెస్టారెంట్ మూసివేయబడిందని, అందువల్లే ఆయన చనిపోయారని అనుకుని చాలా బాధపడతాడు. అయితే యాడమ్ కి సిల్వియా పట్ల కూడా సానుభూతి ఉంటుంది. అప్పుడు హెన్రీ అతన్ని ఓదార్చి జరిగిపోయిన దాన్ని మర్చిపోమని చెప్తాడు. ఆ తర్వాత హెన్రీ యాడమ్ కోసం నూడిల్స్ ఆర్డర్ చేస్తాడు. ఆ నూడిల్స్ తిని యాడమ్, ఈ నూడిల్స్ ఎవరు చేశారని హెన్రీని అడుగుతాడు. అప్పుడు హెన్రీ అతన్ని కిచెన్ కి తీసుకెళ్లి ఆ నూడిల్స్ చేసిన చెఫ్ ని పరిచయం చేస్తాడు. ఇక యాడమ్ ఆమెని బాగా పొగుడుతాడు. కానీ ఆ చెఫ్ అంతగా రియాక్ట్ అవ్వకుండా, అవునా, చాలా థ్యాంక్స్ అని మాత్రమే చెప్తుంది. అప్పుడు యాడమ్ ఆ షెఫ్ తో, నువ్వు అమ్మాయివని నిన్ను పొగుడుతున్నానని అనుకోకు, నీ చేతుల్లో నిజంగా ఏదో తెలియని మ్యాజిక్ ఉంది అని అంటాడు. కానీ ఆ షెఫ్ యాడమ్ మాటల్లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకుండా మౌనంగా తన పని చేస్తూ ఉంటుంది. తను పొగడతలను పట్టించుకోకుండా తన పనిని బాగా చేయడంపై మాత్రమే దృష్టి పెడుతుంది. ఆ తర్వాత
తర్వాత యాడమ్ రెస్టారెంట్ నుంచి బయటకు వస్తాడు. ఇక యాడమ్ బయట ఒక వ్యక్తిని చూసి వెంటనే అక్కడి నుంచి పారిపోవడం మొదలు పెడతాడు. అయితే ఆ వ్యక్తి కూడా యాడమ్ ని చూసి అతని వెంట పరిగెత్తుతాడు. అతను యాడమ్ ని ఇరుకైన వీధుల్లో కూడా వెంటాడుతాడు. చివరకు ఆ వ్యక్తి యాడమ్ ని పట్టుకుని బాగా కొడతాడు. అతని పేరే మైఖేల్. అయితే మైఖేల్ 3 సంవత్సరాల క్రితం జాన్ రెస్టారెంట్ లో యాడమ్ కింద పనిచేసేవాడు. ఆ తర్వాత మైఖేల్ తన సొంత రెస్టారెంట్ మొదలుపెట్టి జాన్ రెస్టారెంట్ ని వదిలేస్తాడు. యాక్చువల్లీ మైఖేల్ మరియు యాడమ్ల మధ్య ఎప్పుడు ఏదో ఒక విషయంపై గొడవ జరుగుతూనే ఉండేది. ఒకసారి యాడమ్ కోపంతో మైఖేల్ కొత్త రెస్టారెంట్ లో ఎలుకలు వదిలేసి హెల్త్ ఇన్స్పెక్టర్ కి మైఖేల్ రెస్టారెంట్ లో శుభ్రత లేదని ఫిర్యాదు చేశాడు. దీంతో మైఖేల్ రెస్టారెంట్ మూసివేయబడింది. ఇక తను ఉద్యోగం కోసం ఎంత తిరిగినా కానీ అతనికి ఎక్కడ ఉద్యోగం కూడా దొరకలేదు. అందుకే యాడమ్ పై ప్రతీకారం తీర్చుకోవాలని వాళ్ళిద్దరూ బాగా కొట్టుకుంటారు. కానీ చివరకు మైఖేల్ యాడమ్ తో ఇప్పుడు గొడవపడి ఏం లాభం, నిన్ను చంపి మాత్రం నాకేం దొరుకుతుంది, హెన్రీ నువ్వు టోనీ రెస్టారెంట్ లో హెడ్ షెఫ్ గా చేరబోతున్నావని చెప్పాడు. నీకు ఆ ఉద్యోగం వస్తే నన్ను మళ్ళీ జూనియర్ చెఫ్ గా పెట్టుకో, మనం కలిసి పనిచేద్దాం అని అడుగుతాడు. అయితే యాడమ్ కి కూడా ఒక జూనియర్ చెఫ్ కావాలి కాబట్టి ఇద్దరు కలిసి ఒక డీల్ కి వస్తారు. ఆ తరువాత యాడమ్ ఒక స్ట్రీట్ ఫుడ్ ఏరియాకి వెళ్తాడు. అక్కడ రకరకాల వంటకాలు చేసి యాడమ్ కి ఆకలి వేసి మనసులో ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అనుకుంటా, అందుకే అంతమంది జనాలు ఉన్నారు అని అనుకుంటాడు. ఇక ఆకలితో ఉన్న యాడమ్ ఒక దుకాణం దగ్గర ఆగి అక్కడ పనిచేస్తున్న అబ్బాయిని కలుస్తాడు. అతని పేరే డేవిడ్. అయితే డేవిడ్ యాడమ్ తో, సార్ మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు, మీరే నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పి తన దగ్గర ఉన్న శాండ్విచ్ ని యాడమ్ కి ఇస్తాడు. ఇక అది తిని యాడమ్, నేను స్ట్రీట్ ఫుడ్ ని చాలా తక్కువ అంచనా వేశాను, కానీ నువ్వు నేను తప్పని నిరూపించావు, ఇది చాలా రుచికరంగా ఉంది అని అంటాడు. దాంతో డేవిడ్ చాలా సంతోషపడతాడు. అయితే డేవిడ్ కి యాడమ్ అలా అనడంతో అతనికి ఏదో గొప్ప సన్మానం చేసినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత యాడమ్, నేను టోనీ రెస్టారెంట్ లో హెడ్ షెఫ్ గా చేరబోతున్నాను అని డేవిడ్ తో అంటాడు. కానీ ఫ్రెండ్స్, నిజానికి టోనీ ఇంకా యాడమ్ కి ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అయినప్పటికీ యాడమ్ ప్రతి చోట నేను టోనీ రెస్టారెంట్ లో హెడ్ షెఫ్ గా చేరబోతున్నాను అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఇక యాడమ్ డేవిడ్ తో, నీకు ఇష్టం ఉంటే నువ్వు నా జూనియర్ గా చేరవచ్చు అని అంటాడు. అయితే డేవిడ్ చాలా కాలంగా ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు కాబట్టి వెంటనే ఒప్పుకుంటాడు. ఆ తర్వాత డేవిడ్ యాడమ్ తో, మీతో పనిచేయడానికి నేను ఏదైనా చేస్తాను అని అంటాడు. ఇక యాడమ్, చూడు నాకు ఇప్పుడు ఉండటానికి ఇల్లు లేదు, నీ ఇంట్లో కొన్ని రోజులు నేను ఉండొచ్చా అని డేవిడ్ ని అడుగుతాడు. అయితే డేవిడ్ కాసేపు ఆలోచించి సరే అని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత డేవిడ్ యాడమ్ ని తన ఇంటికి తీసుకెళ్తాడు. ఫ్రెండ్స్, డేవిడ్ వాళ్ళ ఇల్లు చాలా చిన్నది. అక్కడ డేవిడ్ తన భార్యతో కలిసి ఉంటాడు. ఇక యాడమ్ రాత్రిపూట వంటగదిలోకి వెళ్లి ఏదో వండటం మొదలు పెడతాడు. అప్పుడు డేవిడ్ భార్య డేవిడ్ తో, మన ఇల్లు ఎంత చిన్నదో నీకు తెలుసు కదా, అయినా కూడా నువ్వు ఎవరెవరినో ఇంటికి తీసుకొస్తావేంటి, ఇతను ఇలా రాత్రంతా వంట చేస్తూ ఉంటే మనం ఎప్పుడు పడుకుంటాం అని అంటుంది. అంతలో యాడమ్ ప్రత్యేకంగా చేసిన చేపల వంటను వాళ్లకు సర్వ్ చేస్తాడు. అయితే యాడమ్ వాళ్ళు అతన్ని పొగడతలతో ముంచెత్తుతారని అనుకుంటాడు. కానీ డేవిడ్, సార్ మీరు ఇంకా పాత పద్ధతిలోనే వండుతున్నారు, ఇప్పుడు ఈ రుచి ఎవరికి నచ్చదు అని అనడంతో యాడమ్ కి చాలా బాధేస్తుంది. కానీ తర్వాత యాడమ్ కి అతను తన వంట శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని అర్థమవుతుంది. తర్వాత యాడమ్ నూడిల్స్ తిన్నప్పుడు ఏ షెఫ్ ని అయితే పొగిడాడో ఆ షెఫ్ ని ఒక రెస్టారెంట్ లో కలుస్తాడు. తన పేరు హెలెన్. ఇక యాడమ్ హెలెన్ తో, ప్యారిస్ లో నీలాంటి రుచికరమైన నూడిల్స్ ఎవరు చేయలేరు, నువ్వు నా జూనియర్ షెఫ్ గా జాయిన్ అవుతావా అని అడుగుతాడు. కానీ హెలెన్, నీ గురించి నాకు అంతా తెలుసు, నీలాంటి వాళ్ళతో కలిసి నేను ఎప్పుడు పనిచేయను అని యాడమ్ కి చెప్పి వెళ్లిపోతుంది. అయితే యాడమ్ తన గతాన్ని ఎంత మర్చిపోవాలని అనుకున్నా అది అతన్ని వెంటాడుతూనే ఉంటుంది. కానీ యాడమ్ నిరాశపడకుండా తన ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఆ తరువాత యాడమ్ ఒక గొప్ప ఫుడ్ రివ్యూవర్ ని కలుస్తాడు. ఆమె పేరు సైమోన్. అయితే గతంలో సైమోన్ చాలాసార్లు యాడమ్ కోసం ఫుడ్ రివ్యూలు కూడా చేసేది. ఇక సైమోన్ కి యాడమ్ అంటే మనసులో ఎక్కడో కొంచెం ఇష్టం ఉంటుంది. అయితే యాడమ్ సైమోన్ తో, నువ్వు నా కోసం ఒక్కసారి టోనీ రెస్టారెంట్ కి వెళ్లి అక్కడ ఫుడ్ రివ్యూ చేస్తావా అని అడుగుతాడు. అప్పుడు సైమోన్ కోపంగా యాడమ్ తో, నీకు నన్ను ఆదేశించే హక్కు ఎవరిచ్చారు, నేను నా ఇష్టం వచ్చినప్పుడే రివ్యూ చేస్తాను అని అంటుంది. ఇక యాడమ్ ప్రేమగా ఆమె కళ్ళలోకి చూస్తూ, నా కోసం ఒక్కసారి చేయవా ప్లీజ్ అని అడుగుతాడు. దానికి సైమోన్, నీ కళ్ళు కత్తుల్లో ఉన్నాయే, సరే నీకోసం ఒకసారి చేస్తాను అని యాడమ్ తో అంటుంది. ఇక నెక్స్ట్ సీన్ లో సైమోన్ టోనీ రెస్టారెంట్ కి వెళ్తుందని చూపిస్తారు. అయితే టోనీ సైమోన్ ని అక్కడ చూసి చాలా భయపడతాడు. ఇక టోనీ వెంటనే వంటగదిలోకి వెళ్లి వేగంగా ఏదైనా రుచికరమైన డిష్ తీసుకురండి అని తన షెఫ్స్ కి చెప్తాడు. కానీ అక్కడ ఏ డిష్ రుచిగా ఉండదు. అప్పుడు టోనీ అన్ని వంటకాలను చెత్తపుట్లో పడేసి, ఇప్పుడు ఈమె నా రెస్టారెంట్ కి చెడ్డ రివ్యూ ఇచ్చి మూసివేయిస్తుంది అని కోపంగా ఉంటాడు. అంతలో సడన్ గా యాడమ్ అక్కడికి వస్తాడు. అప్పుడే టోనీకి ఇదంతా యాడమ్ ప్లాన్ అని అర్థమవుతుంది. ఆ తర్వాత టోనీ యాడమ్ ని, ఇప్పుడేంటి నువ్వు నా రెస్టారెంట్ ని మూయించడానికి ఇక్కడికి వచ్చావా అని అడుగుతాడు. అప్పుడు యాడమ్, నీకు వేరే మార్గం లేదు, నేను నీకు ఒక రుచికరమైన వంట చేసి ఇస్తాను, దీంతో నీ రెస్టారెంట్ కి మంచి పేరు వస్తుంది, నాకు ఉద్యోగం ఇవ్వకపోతే సైమోన్ ఎలాంటి రివ్యూ రాస్తుందో నీకు తెలుసు కదా అని భయపడతాడు. ఇక టోనీ వేరే మార్గం లేక ఒప్పుకుంటాడు. తర్వాత యాడమ్ చేపలతో ఒక అద్భుతమైన వంట తయారు చేసి అందంగా అలంకరించి సైమోన్ కి సర్వ్ చేస్తాడు. ఇక ఆ వంట సైమోన్ కి బాగా నచ్చుతుంది. అయితే సైమోన్ మొహంలో ఆనందం చూసిన తర్వాతే టోనీ కొంచెం శ్వాస పీల్చుకుని, కనీసం ఈ విషయం
విషయంలో యాడమ్ నన్ను మోసం చేయలేదు అని అనుకుంటాడు. ఇక సైమోన్ టోనీ రెస్టారెంట్ కి చాలా మంచి రివ్యూ వస్తుంది. ఇక యాడమ్ ఈ రోజు వంట చేయకపోయి ఉంటే టోనీ రెస్టారెంట్ కి చాలా చెడ్డ రివ్యూ వచ్చేది. 3 సంవత్సరాల తర్వాత కూడా యాడమ్ స్కిల్స్ అస్సలు తగ్గలేదు అని టోనీ ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత టోనీ తన రెస్టారెంట్ లో యాడమ్ కి హెడ్ షెఫ్ ఉద్యోగం ఇచ్చేస్తాడు. అయితే యాడమ్ ఆ రెస్టారెంట్ కి ఎలాగైనా 3 మిషలిన్ స్టార్స్ తెప్పించాలనే లక్ష్యం పెట్టుకుంటాడు. ఎందుకంటే ఏ రెస్టారెంట్ కి అయితే మిషలిన్ స్టార్స్ వస్తాయో ఆ స్టార్స్ తెప్పించిన క్రెడిట్ అంతా అక్కడ ఉన్న హెడ్ షెఫ్ కే వెళ్తుంది. ఈ రకంగా యాడమ్ తను కోల్పోయిన గౌరవాన్ని తిరిగి సంపాదించాలని అనుకుంటాడు. ఇక యాడమ్ జాన్ రెస్టారెంట్ లో తనతో పాటు పనిచేసిన రయన్ అనే వ్యక్తిని కలవడానికి వెళ్తాడు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ గొడవలుండేవి. అయితే ప్రస్తుతానికి రయన్ తన సొంత రెస్టారెంట్ నడుపుతూ ఉంటాడు మరియు అది ఇప్పటికే 3 మిషలిన్ స్టార్స్ కూడా గెలిచేసి ఉంటుంది. ఇక యాడమ్ రయన్ ని నీకు సరిగ్గా వంట చేయడం కూడా రాదు, మరి నీ రెస్టారెంట్ కి 3 మిషలిన్ స్టార్స్ ఎలా వచ్చాయి అని అడుగుతాడు. ఇది విని రయన్ కి కోపం వచ్చి, ఏదైతే నేను ఇదంతా నా కష్టంతో సంపాదించాను, నీలాగా తాగి మనుషుల జీవితాలు పాడు చేయలేదు అని యాడమ్ మీద అరుస్తాడు. ఆ తర్వాత రయన్ యాడమ్ కి తన రెస్టారెంట్ లో వండిన ఒక డిష్ తెచ్చి సర్వ్ చేస్తాడు. అప్పుడు యాడమ్ ఆ డిష్ టేస్ట్ చేసి అందులో ఏం తగ్గిందో చెప్పడం మొదలు పెడతాడు. ఇక అది విని అక్కడ ఉన్న కస్టమర్లు కూడా ఆశ్చర్యపోతారు. అప్పుడు రయన్ యాడమ్ తో, నువ్వు టోనీ రెస్టారెంట్ లో చేరి దానికి 3 స్టార్లు తెప్పించాలని ప్లాన్ చేస్తున్నావని విన్నాను. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నీ రెస్టారెంట్ లోకి వెళ్లి చేసుకో. ఇక్కడ తిన్నదానికి మాత్రం డబ్బు ఇచ్చి వెళ్ళు. అడగడం మర్చిపోయా, అసలు నీ దగ్గర డబ్బు ఉందా అని ఎగతాళిగా మాట్లాడి అక్కడి నుండి లేచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రయన్ తన అసిస్టెంట్ ని పిలిచి, అతనిపై ఒక కన్నేసి ఉంచు. అతను చాలా ప్రమాదకరమైన వాడు. అతను ఒకవేళ మన రెస్టారెంట్ ని నాశనం చేయాలని నిర్ణయించుకుంటే ఏదైనా చేయగలడు అని అంటాడు. ఆ తర్వాత యాడమ్ జైలు బయట ఇంకో స్నేహితుడి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అతని పేరే మ్యాక్స్. అయితే మ్యాక్స్ కూడా జాన్ రెస్టారెంట్ లో యాడమ్ తో పాటు పనిచేసేవాడు. ఇక యాడమ్ మ్యాక్స్ కి టోనీ రెస్టారెంట్ లో తన జూనియర్ గా చేరమని ఆఫర్ ఇస్తాడు. అయితే మ్యాక్స్ కూడా ఈ ఆఫర్ ని వెంటనే యాక్సెప్ట్ చేస్తాడు. ఎందుకంటే జైలు నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఎవరు అంత సులభంగా ఉద్యోగం ఇవ్వరు. ఈ విధంగా యాడమ్ సొంతంగా ఒక టీం ని తయారు చేసుకుంటాడు. ఇక యాడమ్ ఎలాగైనా హెలెన్ ని తన టీంలో చేర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. దానికోసం యాడమ్ తిన్నగా వెళ్లి హెన్రీని కలుస్తాడు. ఇక హెన్రీ యాడమ్ తో, నువ్వు హెలెన్ ని నీ టీంలో చేర్చుకోవాలని అనుకుంటున్నావంటే తను చాలా లక్కీ షెఫ్ అన్నమాట. తను చాలా మంచి షెఫ్, అలాగే కష్టపడి పనిచేసే మనిషి కూడా. కానీ తన సామర్థ్యానికి తగినంత జీతం నేను తనకి ఇవ్వలేకపోతున్నాను. నేనిచ్చే తక్కువ జీతంలో తను తన ఇల్లు అలాగే తన కూతుర్ని కూడా పెంచుతోంది. నేను ఒక పని చేస్తా, తనని ఉద్యోగం నుంచి తీసేస్తా. అప్పుడు తన దగ్గర నీతో పని చేయడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు అని అంటాడు. ఇక అదే రోజు హెన్రీ వెళ్లి హెలెన్ తో మాట్లాడతాడు. అయితే యాడమ్ వల్లే హెన్రీ తనను ఉద్యోగం నుంచి తీసేస్తున్నాడని హెలెన్ కి తెలుసు. అప్పుడు హెలెన్ కోపంతో యాడమ్ దగ్గరికి వెళ్లి అతనిపై అరుస్తూ, అరే నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు? నువ్వు నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నన్ను ఉద్యోగం నుంచి తీయించేస్తావా అని అడుగుతుంది. దానికి యాడమ్ హెలెన్ తో, చూడు, నీకు నీ టాలెంట్ గురించి తెలియదు. నీకున్న టాలెంట్ ఎంత విలువైనదో నాకు తెలుసు. అందుకే నిన్ను నాతో పనిచేయమని పిలుస్తున్నాను. నేను హెన్రీతో కూడా మాట్లాడాను. హెన్రీ ఇస్తున్న జీతం కంటే 3 రెట్లు ఎక్కువ జీతం నేను నీకు ఇవ్వగలను అని అంటాడు. ఇక హెలెన్ కూడా ఏ దారి లేక యాడమ్ చెప్పిన దానికి ఒప్పుకుంటుంది. ఇలా యాడమ్ ఒక బలమైన టీం ని తయారు చేసుకుంటాడు. ఆ తర్వాత యాడమ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అందరూ పనిచేయడం మొదలు పెడతారు. ఇలా అంతా బాగా సాగుతూ ఉంటుంది. కానీ ఎంత ఎదురు చూసినా రెస్టారెంట్ కి ఒక్క కస్టమర్ కూడా రాడు. అప్పుడు యాడమ్ కి ఒక న్యూస్ పేపర్ లో తన గురించి ఒక ఆర్టికల్ వచ్చిందని తెలుస్తుంది. ఆ ఆర్టికల్లో డ్రగ్స్ కి అలవాటు పడిన యాడమ్ ఇప్పుడు ఒక రెస్టారెంట్ కి హెడ్ షెఫ్ గా మారాడు అని రాసి ఉంటుంది. అయితే ఆర్టికల్ చూసిన యాడమ్, ఇక ఈ రెస్టారెంట్ కి ఎవరు రాకపోవచ్చు, బహుశా ఈ ఆర్టికల్ చూసే ఎవరు రాలేదు అని అనుకుంటాడు. ఇక ఆర్టికల్ చూసి యాడమ్ కి బాగా కోపం వస్తుంది. అయితే యాడమ్ ఆ కోపం అంతా తన కింద పనిచేసే వాళ్లపై చూపిస్తాడు. ఇక అతను తయారు చేయించుకున్న వంటకాల్లో తప్పులు వెతుకుతూ ఇది ఏం చేశారు అని వాళ్ళని తిట్టడం మొదలు పెడతాడు. అంతేకాదు అతను కోపంలో 2 ప్లేట్లు కూడా అటు ఇటు విసిరేస్తాడు. కానీ ఇదంతా చూసి హెలెన్ మౌనంగా ఉండకుండా, చూడు, నేను నిన్ను ఉద్యోగం కోసం బతిమాలలేదు. నువ్వే నన్ను నీ టీంలో చేరమని బతిమలాడావు. అర్థమైందా? లేకపోతే నేను హెన్రీ రెస్టారెంట్ లో బానే పనిచేసేదాన్ని. అయినా నువ్వు చేయించిన ఈ వంటలన్నీ చాలా పాతవి. ఇప్పుడు ఎవరు ఇలాంటి వంటలు తినరు. నిజం చెప్పాలంటే నువ్వు ఒక పెద్ద సైకోవి అని యాడమ్ పై అరుస్తుంది. దీంతో యాడమ్ కి కూడా ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. ఇక యాడమ్ కోపంలో హెలెన్ ని అనరాని మాటలు అంటాడు. దాంతో హెలెన్ కి కూడా కోపం వచ్చి తన యూనిఫామ్ తీసి యాడమ్ మొహం మీద విసిరేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత మిగిలిన షెఫ్స్ కూడా వెళ్లిపోతారు. ఇక తర్వాత రోజు టోనీ హెలెన్ ని కలవడానికి వెళ్తాడు. అప్పుడు హెలెన్ టోనీతో, యాడమ్ క్యారెక్టర్ గురించి నేను ఇంతకు ముందే విన్నాను, కానీ నిన్న నేను నా కళ్ళతో చూశాను. మీరే చెప్పండి, అలాంటి వ్యక్తితో ఎవరైనా ఎలా పనిచేస్తారు అని అంటుంది. దానికి టోనీ, చూడు, నీకు యాడమ్ గురించి ఏం తెలీదు, కానీ మేము అతనితో కలిసి పనిచేశాం. అతను చాలా మంచివాడు. అతను కోపగించుకోవడానికి వెనక ఏదో పెద్ద కారణం ఉంటుంది. ఒక విషయం చెప్పనా, ఈ ప్రపంచంలో అతనికి ఎవరు లేరు. అతని తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. అతను చాలా కష్టపడి ఒక మంచి షెఫ్ గా మారాడు. ఇప్పుడు అతనికి సహాయం అవసరం. దయచేసి ఒకసారి అతన్ని క్షమించి ఇంకో ఛాన్స్ ఇవ్వు అని హెలెన్ తో అంటాడు. అయితే టోనీ మాటలు విని హెలెన్ తిరిగి రెస్టారెంట్ కి వెళ్లడానికి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత హెలెన్ మరియు యాడమ్ స్నేహితులు
స్నేహితులుగా మారతారు. అలాగే మిగతా షెఫ్లు కూడా తిరిగి వస్తారు. అయితే ఆడమ్ పాత పద్ధతులలో వంటలు చేస్తున్నాడని హెలెన్ తనకి కొత్త పద్ధతుల్లో వంటలు చేయమని సలహా ఇస్తుంది. అలా చేస్తే వంటలు త్వరగా అవుతాయి, రుచి కూడా బాగుంటుంది అని చెప్తుంది. ఇలా అందరూ కలిసి ఒక కొత్త మెనూ తయారు చేస్తారు. ఇక ఆ మెనూ ప్రకారమే వంటలు చేయడం మొదలు పెడతారు. అంతేకాక వాళ్ళు రెస్టారెంట్ గురించి అన్ని చోట్ల ప్రకటనలు ఇవ్వడంతో ఆ ప్రకటనలను చూసి చాలా మంది కస్టమర్లు వాళ్ళ రెస్టారెంట్ కి వస్తారు. అయితే కొత్త వంటలు రుచి చూసిన కస్టమర్లు చాలా సంతోషపడతారు. వాళ్ళకి ఆ కొత్త మెనూ బాగా నచ్చుతుంది. దాంతో వాళ్ళు టోనీ రెస్టారెంట్ కి మంచి మంచి రివ్యూలు కూడా ఇస్తారు. ఫ్రెండ్స్, ఆడమ్ 3 సంవత్సరాల క్రితం కోల్పోయిన బెస్ట్ షెఫ్ హోదా మళ్లీ అతనికి దక్కేలా కనిపిస్తుంది. అదే సమయంలో టోనీ రెస్టారెంట్ కూడా చాలా ఫేమస్ అవుతుంది. మరోవైపు రయాన్ రెస్టారెంట్ హఠాత్తుగా డౌన్ అవడం మొదలవుతుంది. దాంతో రయాన్ కోపంలో తన రెస్టారెంట్ లోని వస్తువులని పగలగొట్టడం మొదలు పెడతాడు. అదే సమయంలో హెలెన్ మరియు ఆడమ్ కలిసి కొత్త రకాల వంటకాలు తయారు చేస్తారు. హెలెన్ మరియు ఆడమ్ మధ్య కొంచెం ప్రేమ పెరిగి దగ్గరవుతారు. దాంతో వాళ్ళు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవటం మొదలు పెడతారు. ఆ తర్వాత వాళ్ళు స్టాఫ్ ని మీటింగ్ కి పిలుస్తారు. ఇక మీటింగ్ లో ఆడమ్, చూడండి, మిషలిన్ లాంటి రివ్యూవర్లు వచ్చారా లేదా అని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. లేకపోతే వాళ్ళు మనకి చెడ్డ రివ్యూలు ఇచ్చి వెళ్లిపోతారు. దాంతో మనకి కావాల్సిన మిషలిన్ స్టార్స్ రావు. ఎందుకంటే వాళ్ళు సాధారణ కస్టమర్లా వచ్చి మౌనంగా తిని వెళ్లిపోతారు. ఆ తర్వాత రివ్యూలు రాస్తారు. కానీ వాళ్ళని గుర్తించడానికి కొన్ని మార్గాలున్నాయి. అవేంటంటే, కొంతమంది రివ్యూవర్లు కూర్చున్న వెంటనే నీళ్లు అడుగుతారు, ఇంకొందరు వైన్ అడుగుతారు. వాళ్ళు చాలా మర్యాదగా ఉంటారు, కానీ రెస్టారెంట్ లో ఉన్న ప్రతి ఒక్క విషయం గమనిస్తారు. వాళ్లలో కొంతమంది స్నేహితులతో వస్తారు, ఇంకొంతమంది జంటగా వస్తారు, కొంతమంది తిన్న తర్వాత ఇంకా ఆర్డర్ చేస్తారు. ఈ విధంగా మిషలిన్ స్టార్ రేటింగ్ ఇచ్చే రివ్యూవర్లు ఏ రూపంలోనైనా రావచ్చు. కొంతమంది రివ్యూవర్లు స్పూన్ మరియు ఫోర్క్లను టేబుల్ పై ఉంచుతారు, కానీ ఎప్పుడు ఏది కింద పడేయరు. ఇవే మిషలిన్ స్టార్ రివ్యూవర్ల లక్షణాలు. ఈ లక్షణాల ఆధారంగా మీరు వచ్చిన వాళ్ళు కస్టమర్లా లేదా రివ్యూవర్లా అని తెలుసుకోవాలి. మీకు వాళ్ళు మిషలిన్ స్టార్ రివ్యూవర్లు అని తెలిస్తే వాళ్ళని చాలా బాగా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే మంచి రివ్యూలతోనే మనకు 3 మిషలిన్ స్టార్స్ వస్తాయి అని అంటాడు. అయితే ఆడమ్ ఇంకా మాట్లాడుతూ వాళ్ళు ఏ రోజు ఏ సమయంలో వచ్చినా మనం జాగ్రత్తగా ఉండాలి అని కూడా అంటాడు. అయితే అదే రాత్రి హెలెన్ తన కూతురు పుట్టినరోజు కావడంతో తర్వాత రోజు సెలవు కావాలని ఆడమ్ ని అడుగుతుంది. దానికి ఆడమ్ ఒప్పుకోకుండా హెలెన్ తో ప్రేమగా మాట్లాడుతూ, చూడు, నువ్వే మన రెస్టారెంట్ కి మెయిన్ షెఫ్. మన రెస్టారెంట్ కి స్టార్లు రాకుండా నేను ఎవరికి సెలవు ఇవ్వలేను. ఎందుకంటే మిషలిన్ రివ్యూవర్లు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. నువ్వు లేకపోతే నాకు ఏం తోచదు అని అంటాడు. అయితే తన కూతురు పుట్టినరోజు కూడా ఆడమ్ సెలవు ఇవ్వడానికి ఇష్టపడడం లేదని తెలిసి హెలెన్ చాలా బాధపడుతుంది. ఇక తర్వాత రోజు అందరూ కిచెన్ లో పనిచేస్తూ ఉంటారు. అప్పుడే టోనీ ఆడమ్ దగ్గరికి వెళ్లి ఒక కేక్ తయారు చేయమని అడుగుతాడు. దానికి ఆడమ్, నేను చాలా బిజీగా ఉన్నాను, నేను చేయలేను అని టోనీతో అంటాడు. ఇక టోనీ, ఈ రోజు ఒక పాప పుట్టినరోజు, తను స్వయంగా ఇక్కడికి వచ్చింది కాబట్టి నువ్వు వెంటనే ఒక కేక్ తయారు చేసి ఇవ్వాలి అని ఆడమ్ తో అంటాడు. ఇక ఆడమ్ ఆ పాప హెలెన్ కూతురని తెలుసుకుని తన పుట్టినరోజు కాబట్టి తన కోసం ఒక అందమైన కేక్ తయారు చేసి తీసుకెళ్తాడు. అయితే ముందు ఆ అమ్మాయి ఆడమ్ ని చూసి భయపడుతుంది. కానీ ఆడమ్ తనతో ప్రేమగా మాట్లాడడంతో త్వరలోనే వాళ్ళిద్దరూ మంచి స్నేహితులుగా మారుతారు. ఇక పాపకి కేక్ బాగా నచ్చుతుంది. అయితే ఇదంతా దూరం నుంచి చూసిన హెలెన్ బాగా సంతోషపడుతుంది. ఎందుకంటే తన కూతురి పుట్టినరోజు జరుపుకోలేకపోతున్నానని హెలెన్ చాలా బాధపడింది. కానీ తన కూతురి మొహం మీద నవ్వు చూసి హెలెన్ కూడా సంతోషిస్తుంది. ఆ తర్వాత ఆడమ్ పని ముగించుకొని తన గదిలోకి వెళ్ళినప్పుడు టోనీ ఆడమ్ తో, నీకు తెలుసా, రయాన్ తన రెస్టారెంట్ ని మళ్లీ తెరుస్తున్నాడు. అతను నన్ను కూడా ఇన్వైట్ చేశాడు, కానీ నేను వెళ్ళను కాబట్టి నువ్వే నా స్థానంలో అక్కడికి వెళ్ళు. కానీ ఒంటరిగా వెళ్లకు. నీకు అసలే కోపం ఎక్కువ కాబట్టి నీ కోపాన్ని కంట్రోల్ చేయగల మనిషిని ఎవరినైనా నీతో తీసుకెళ్లు అని అంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో ఆడమ్ హెలెన్ తో కలిసి రయాన్ రెస్టారెంట్ ఓపెనింగ్ కి వెళ్తున్నాడని చూపిస్తారు. ఆ తర్వాత రయాన్ ఆడమ్ ని చూసి, నువ్వు వస్తావని నేను ఊహించలేదు, కానీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని అంటాడు. అప్పుడే ఒక లేడీ వచ్చి ఆడమ్ ని పిలుస్తుంది. తను ఇంకెవరో కాదు, జాన్ కూతురు మరియు ఆడమ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన సిల్వియా. ఆ తర్వాత ఆడమ్ సిల్వియాతో మాట్లాడటానికి తన దగ్గరికి వెళ్తాడు. అప్పుడు సిల్వియా ఆడమ్ తో, నువ్వు వెళ్లిపోయిన తర్వాత నాన్న కూడా చనిపోయారు, నీకు నేను ఒక్కసారి కూడా గుర్తు రాలేదా? నేను మాత్రం నిన్ను చాలా మిస్ అయ్యాను. అంతేకాదు, ఇంకా మిస్ అవుతూనే ఉన్నాను. నేను ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నానని అనిపించినప్పుడు నువ్వు నా కోసం తిరిగి వస్తావని అనుకుంటూ ఉండేదాన్ని, కానీ నువ్వు తిరిగి రాలేదు. అయినా నిన్ను ఇప్పుడు చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. నాన్న దగ్గర ఒక స్పెషల్ కత్తి ఉంది, అది నీకు ఇవ్వాలని ఆయన కోరారు. నేను ఒక రోజు ఆ కత్తిని నీకు ఇవ్వడానికి తప్పకుండా వస్తాను అని చెప్పి గుడ్ బై చెప్పి వెళ్లిపోతుంది. అయితే ఆడమ్ కి 3 సంవత్సరాల్లో ఎన్ని ఘటనలు జరిగిపోయాయని చాలా బాధగా ఉంటుంది. ఇక అతను తన మనసులో, సిల్వియా నన్ను ఎంతగానో నమ్మింది, కానీ నేను ఆ విశ్వాసాన్ని చిన్నాభిన్నం చేశాను అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆడమ్ రెస్టారెంట్ కోసం కొన్ని సామాన్లు కొనడానికి మార్కెట్ కి వెళ్తాడు. అయితే తర్వాత రోజు హెలెన్ కూడా అక్కడికి వెళ్లి ఆడమ్ ని, నువ్వు రాత్రంతా ఇక్కడే నిద్రపోయావా అని అడుగుతుంది. దానికి ఆడమ్ నవ్వుతూ, ఏ, నువ్వు నన్ను ఫాలో అవుతున్నావా అని అడుగుతాడు. ఇక హెలెన్, అవును, నేను రెస్టారెంట్ కి వెళ్ళాను, తర్వాత నీ గదిలో కూడా చూశాను, కానీ నువ్వు అక్కడ లేవు. అందుకే నువ్వు మార్కెట్ కి వచ్చి ఉంటావని అనుకుని ఇక్కడికి వచ్చాను. నాకు తెలుసు నీ మనసులో
మనసులో ఏదో ఒక బాధ నిన్ను లోపల నుంచి కాలుస్తూనే ఉంది, కానీ ఆ బాధ నుంచి బయటపడాలి. ఆ విషయానికొస్తే నేను కూడా ఇలాగే ఒకప్పుడు బాధలోనే బతికాను. పెళ్లి తర్వాత నేను మరియు నా భర్త చాలా సంతోషంగా ఉన్నాం, కానీ కొంతకాలానికి అతను అలవాట్లు మారటం మొదలయ్యాయి. అతను డ్రింక్ చేయడం మొదలుపెట్టాడు, రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడు, అంతేకాక వేరే ఆడవాళ్లతో సంబంధాలు పెంచుకోవడం మొదలుపెట్టాడు. ఇక సమయంతో పాటు అన్ని సర్దుకుంటాయని నేను అనుకున్నాను, కానీ అంతా చేజారిపోవడం చూసి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక నాకు ఇలాంటి జీవితం వద్దని అనుకుని అతనికి విడాకులు ఇచ్చాను. అప్పటి నుంచి ఈ రోజు వరకు నేను నా కూతురు కోసమే బతుకుతున్నాను అని అంటుంది. ఈ విధంగా హెలెన్ తన అనుభవాలని ఆడమ్తో పంచుకుంటుంది. ఆ తర్వాత ఆడమ్ హెలెన్ తో నా గురించి అందరికీ అంతా తెలిసిందే, అందుకే నా దగ్గర చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. నేను నా తప్పులు సరిదిద్దుకొని మంచి జీవితాన్ని గడపాలని ప్రయత్నిస్తున్నాను, కానీ నా గతం పదే పదే నాకు ఎదురు వస్తూనే ఉంది. నా గతం నుండి నేను ఎలా విముక్తి పొందాలో నాకు అర్థం కావడం లేదు అని తన బాధను చెప్పుకుంటాడు. తర్వాత ఇద్దరు నడుచుకుంటూ రెస్టారెంట్ వైపుకి వెళ్తారు. అప్పుడు హెలెన్ ఆడమ్తో, నువ్వు నిజంగా చాలా బలమైన వాడివి, నువ్వు ఖచ్చితంగా విజయం సాధిస్తావని నాకు నమ్మకం ఉంది అని అంటుంది. ఇలా మాట్లాడుతూ హెలెన్ ఆడమ్ ని కిస్ చేస్తుంది. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆడమ్ ని వెనక నుంచి పిలుస్తారు. వాళ్ళని చూడగానే ఆడమ్ హెలెన్ తో, నువ్వు సరుకుల్ని తీసుకుని లోపలికి వెళ్ళిపో, నేను వాళ్ళని కలిసి వస్తాను అని చెప్తాడు. దాంతో హెలెన్ కూడా రెస్టారెంట్ లోపలికి వెళ్లి టోనీని వాళ్ళు ఎవరు అని అడుగుతుంది. ఇక టోనీ, వాళ్ళు పెద్ద డ్రగ్ డీలర్లు. 3 సంవత్సరాల క్రితం ఆడమ్ వాళ్ళ దగ్గర డ్రగ్స్ కొన్నాడు, కానీ అతను వాటికి డబ్బులు చెల్లించలేకపోయాడు. దాంతో వాళ్ళు ఆడమ్ ని వెంబడిస్తూ వెతుకుతున్నారు, కానీ ఆడమ్ ఎప్పుడూ వాళ్ళకి దొరకకుండా తప్పించుకునేవాడు. కానీ ఈ రోజు అతను వాళ్ళ చేతికి చిక్కినట్టే అని హెలెన్ తో అంటాడు. అయితే ఇది విని హెలెన్ భయపడి బయటికి వస్తుంది. ఇక హెలెన్ బయటికి వెళ్లి చూడగానే ఆ గూండాలు ఆడమ్ ని దారుణంగా కొట్టి గాయపరిచారని తెలుస్తుంది. వెంటనే హెలెన్ అతనికి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. ఆ తర్వాత హెలెన్ ఆడమ్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లాలని టోనీకి చెప్తుంది. కానీ అదే సమయంలో టోనీ రెస్టారెంట్ లో ఒక కస్టమర్ వస్తాడు. అప్పుడే ఆడమ్ కి అతను ఒక మిషెలిన్ స్టార్ రివ్యూవర్ అని తెలుస్తుంది. అయితే ఇది తెలిసిన వెంటనే ఆడమ్ కి టెన్షన్ వస్తుంది. అయినప్పటికీ అతను హాస్పిటల్ కి వెళ్లే సంగతి పక్కన పెట్టి ముందు కిచెన్ చూసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఇక ఆడమ్ టెన్షన్ లోనే పని చేయడం మొదలు పెడతాడు. ఇక ఆడమ్ ఆ రివ్యూవర్ ని అద్భుతంగా ఇంప్రెస్ చేయకపోతే రెస్టారెంట్ కి మిషెలిన్ స్టార్స్ రాకపోవచ్చు అని భయపడి అతను ఒక్కసారిగా అందరిపై, తొందరగా పని చేయండి, రుచిలో ఎలాంటి తేడా రాకూడదు అని అరుస్తాడు. ఫ్రెండ్స్, 3 మిషెలిన్ స్టార్స్ గెలవడం అనేది ఆడమ్ కల. అందుకే ఏం జరిగినా ఎలాగైనా రెస్టారెంట్ కి మిషెలిన్ స్టార్స్ తెప్పించాలని ఆడమ్ గట్టిగా కోరుకుంటాడు. అప్పుడే ఆ రెస్టారెంట్ కి హెడ్ షెఫ్ అయిన ఆడమ్ కి ఆ క్రెడిట్ అంతా దక్కుతుంది. చివరికి అన్ని వంటకాలు తయారు చేసి రివ్యూవర్ కి సర్వ్ చేస్తారు. కానీ కొద్దిసేపటికే టోనీ ఆ వంటకాలతో తిరిగి వచ్చి ఆడమ్ తో, వాళ్ళు ఈ వంటకాలను రిజెక్ట్ చేసి తిరిగి పంపించేశారు, ఎందుకంటే వీటిల్లో కారం చాలా ఎక్కువగా ఉంది అని అంటాడు. ఇది విని ఆడమ్ బాగా షాక్ అయ్యి ఇదెలా జరిగిందని అనుకుంటాడు. తర్వాత అతనికి ఇదంతా మైఖేల్ పని అని తెలుస్తుంది. నిజానికి ఆడమ్ గతంలో మైఖేల్ రెస్టారెంట్ ని మూయించిన విషయం మైఖేల్ ఇంకా మర్చిపోలేదు. అందుకు ప్రతీకారం తీర్చుకోవడం కోసమే మైఖేల్ ఆ వంటకాలలో చిల్లీ పౌడర్ వేసి నాశనం చేశాడు. అంతేకాదు, మైఖేల్ అదే ఉద్దేశంతో అతను ఆడమ్ టీమ్ లో చేరాడని కూడా తెలుస్తుంది. అయితే సరైన సమయం చూసి మైఖేల్ తన అసలు రంగు చూపించాడు. ఇప్పుడు ఆడమ్ కెరీర్ పూర్తిగా నాశనం అయిపోతుంది. కానీ ఆడమ్ మైఖేల్ పై కోప్పడకుండా పిచ్చోడిలా నవ్వటం మొదలు పెడతాడు. ఇక అతను మనసులో, నేను చేసిన పాపానికి నాకు ఈ రోజు తగిన శిక్ష పడింది అని అనుకుంటాడు. కానీ మ్యాక్స్ మాత్రం కోపంతో ప్లేట్లన్నీ పగలగొట్టడం మొదలు పెడతాడు. ఇక నెక్స్ట్ సీన్ లో ఆడమ్ ఒక బ్రిడ్జ్ పై నిలబడి కింద ప్రవహిస్తున్న నీళ్లని చూస్తూ ఉంటాడు. అప్పుడే అతను జేబులో నుంచి ఒక నోట్ తీసి చదువుతాడు. ఆ నోటులో అతను తన కోపాన్ని కంట్రోల్ చేయడానికి ఇప్పటి వరకు ఎన్ని ఆయిస్టర్లను పగలగొట్టాడో లెక్క రాసి ఉంటుంది. ఆడమ్ ఆ నోటిని చూస్తూ, ఏ రోజైతే 10 లక్షల ఆయిస్టర్లు పగలగొట్టడం పూర్తవుతుందో ఆ రోజే నేను ప్యారిస్ కి తిరిగి వెళ్తాను అని ఆ నోటులో తన గత నిర్ణయాన్ని గుర్తు చేసుకుంటాడు. తర్వాత ఆడమ్ నోటిని చింపి నీటిలో వేస్తాడు. ఇక ఆడమ్ నేరుగా రయన్ రెస్టారెంట్ కి వెళ్తాడు. అక్కడ ఆడమ్ తన మొహం మీద ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకుని రయన్ ని చూస్తూ, ఇక నాకు బతకాలని లేదు, నేను చనిపోవాలి అని అంటాడు. ఇక ఆడమ్ తన కాంపిటీటర్ అయినప్పటికీ రయన్ తనపై కొంచెం జాలి చూపిస్తాడు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి జాన్ రెస్టారెంట్ లో పనిచేసిన రోజుల్లో ఆడమ్ అతనికి ఎన్నో విషయాలు నేర్పించాడు. అందుకే రయన్ ఆడమ్ కి ధైర్యం చెప్తూ, నువ్వు ఆ రివ్యూల గురించి పట్టించుకోకుండా నీ వంటలను నిజంగా ఇష్టపడే కస్టమర్ల గురించి ఆలోచించు. వాళ్ల మద్దతుతో మాత్రమే నీ రెస్టారెంట్ కి పేరుకొస్తుంది. ఇంకెవరితో ఏమీ ఆశించకు, ఆత్మవిశ్వాసం కోల్పోకు అని అంటాడు. ఇక రయన్ ఇలా మాట్లాడుతూ ఆడమ్ కోసం ఒక డిష్ తయారు చేసి అతనికి సర్వ్ చేస్తాడు. ఆ డిష్ రుచి చూసిన తర్వాత ఆడమ్ కొంత శాంతిస్తాడు. ఇక ఆడమ్ లేచి టోనీ రెస్టారెంట్ వైపు బయలుదేరతాడు. అయితే దారిలో అతనికి ఆ డ్రగ్ డీలర్స్ కనిపిస్తారు. వాళ్ళు ఆడమ్ తో, మేము నీ దగ్గర డబ్బులు వసూలు చేద్దామని వచ్చాం, ఈ రోజు కూడా నిన్ను కొట్టే అవకాశం దొరికిందని అనుకున్నాం, కానీ నా డబ్బులు నాకు వచ్చేసాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. దాంతో ఆడమ్ కి ఏమీ అర్థం కాదు. తర్వాత ఆడమ్ కి వాళ్ల డబ్బులు సిల్వియా చెల్లించిందని తెలుస్తుంది. ఇక సిల్వియా ఆడమ్ తో, ఇప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేను నీ అప్పంతా చెల్లించేశాను అని అంటుంది. తర్వాత సిల్వియా వాళ్ళ నాన్న ఆడమ్ కి ఇవ్వమని ఇచ్చిన కత్తి కూడా అతనికి ఇస్తుంది. అప్పుడు ఆడమ్, నీకు నేను థ్యాంక్స్ ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అని అంటాడు. దానికి సిల్వియా ఏం మాట్లాడకుండా
చిన్న స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత ఆడమ్ బాధపడుతూ తన గదిలోకి వెళ్లి ఒంటరిగా కూర్చుంటాడు. అప్పుడు టోనీ మరియు హెలెన్ అతన్ని కలవటానికి వెళ్తారు. ఇక టోనీ ఆడమ్ దగ్గరికి వెళ్లి, చూడు, నిన్న మన రెస్టారెంట్ కి వచ్చిన కస్టమర్ అసలు రివ్యూవరే కాదు, అతను ఒక సాధారణ కస్టమర్ మాత్రమే. నిన్న ఒక్క రివ్యూవర్ కూడా ప్యారిస్ లో ఉన్న ఏ రెస్టారెంట్ కి వెళ్లలేదని నేను తెలుసుకున్నాను. నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు అని చెప్పి వెళ్లిపోతాడు. ఇది విని ఆడమ్ కొంచెం బాధ నుంచి బయటకు వస్తాడు. అయితే టోనీ వెళ్లిపోయిన తర్వాత హెలెన్ ఆడమ్ తో, నువ్వు నిన్ను నిరూపించుకోవడానికి మరో అవకాశం దొరికింది, ఇప్పుడు టెన్షన్ వదిలి మళ్లీ రంగంలోకి దిగు అని అంటుంది. ఇక ఈ విధంగా ఆడమ్ మళ్లీ సాధారణంగా పనిచేయడం మొదలు పెడతాడు. అయితే కొన్ని రోజులు ఇలానే హాయిగా గడుస్తూ ఉంటాయి. ఇక మ్యాక్స్ కూడా మంచి వంటలు వండటం నేర్చుకుంటాడు. అయితే ఆడమ్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చేస్తూ ప్రశాంతంగా వాళ్ళకి అవసరమైన అభిప్రాయాలు అందిస్తాడు. ఇప్పుడు ఆడమ్ కోపమంతా మాయమైనట్టు ఉంటుంది. ఇక ఒక రోజు ఇద్దరు కొత్త కస్టమర్లు రెస్టారెంట్ కి వస్తారు. వాళ్ళు రాగానే హాఫ్ గ్లాస్ వైన్ మరియు మంచినీళ్లు అడుగుతారు. ఇది చూసిన టోనీకి వాళ్ళు ఖచ్చితంగా మిషలిన్ రివ్యూవర్స్ అని అర్థమవుతుంది. అయితే టోనీ మెల్లగా ఆడమ్ దగ్గరకు వెళ్లి ఈ విషయం చెప్తాడు. ఎందుకంటే టోనీకి ఆడమ్ మళ్లీ టెన్షన్ పడతాడేమో అనే భయం ఉంటుంది. కానీ ఆడమ్ అస్సలు టెన్షన్ పడకుండా చాలా క్యాజువల్ గా, సరే వచ్చింది రివ్యూరే కదా అని టోనీతో అంటాడు. తర్వాత ఆడమ్ అందరితో, ఫ్రెండ్స్, ఈ రోజు మనందరం కలిసి ఒక మంచి మెన్యూ సిద్ధం చేద్దాం. మనం ప్రతిరోజు ఎలా సర్వ్ చేస్తామో అలాగే చేద్దాం. ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని అనడంతో స్టాఫ్ అంతా కొంచెం ఉత్సాహంగా పనిచేయడం మొదలు పెడతారు. ఇక ఆడమ్ డిష్ తయారు చేసి రివ్యూవర్లకి సర్వ్ చేస్తాడు. తర్వాత రోజు టోనీ ఆడమ్ ని బ్రిడ్జ్ మీద కలిసి అతనితో, నీకు తెలుసా, మన రెస్టారెంట్ కి 3 మిషలిన్ స్టార్స్ వచ్చాయి అని అంటాడు. ఇక ఇది విని ఆడమ్ కొంచెం ఎమోషనల్ అయ్యి అతనికి కళ్ళల్లో నీళ్లు వస్తాయి. ఇక నెక్స్ట్ సీన్ లో కిచెన్ చూపిస్తారు. అక్కడ అందరూ పనిచేస్తూ ఉంటారు. అయితే ఆడమ్ ప్రవర్తన మాత్రం పూర్తిగా మారిపోయి ఉంటుంది. ఇక అతను ఎవరి మీద అరవటం వంటివి అస్సలు చేయడు. అయితే ఆడమ్ చాలా ప్రశాంతంగా బాగా కాన్సన్ట్రేట్ చేసి పనిచేస్తూ ఉంటాడు. ఇక అతని జూనియర్ షెఫ్లు కూడా అతన్ని గౌరవంగా చూడడమే కాకుండా అతనితో పనిచేయడానికి చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. ఇక ఆడమ్ లో వచ్చిన ఈ మార్పును హెలెన్ కూడా గమనిస్తుంది. అయితే హెలెన్ ఆడమ్ వైపు చూసి గర్వంతో చిరునవ్వు నవ్వుతుంది. ఫ్రెండ్స్, ఇంతటితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. మీకు ఈ మూవీ మరియు మా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్, షేర్ మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. త్వరలోనే ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ మీ ముందుకి తీసుకొస్తాం. అండ్ ఫైనలీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.